రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించారు. నిన్న ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరయ్యపాలెంలో లాంఛనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో వీక్షించేందుకు రొంపిచెర్ల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పుంగనూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వర్యులు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా చిత్తూరు జిల్లాలో 2,05,753 మంది రైతులకు 138.16 కోట్ల రూపాయల లబ్ధి జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 11 నెలల్లోనే ఏవైతే సూపర్ 6 లో భాగమైన అన్నదాత సుఖీభవ స్కీమ్ ఈ రోజు లాంఛనంగా చిత్తూరు జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో, అలాగే మన ఇన్ఛార్జ్ గారి నేతృత్వంలో ఇక్కడ రొంపిచెర్లలో జరుపుకోవడం మనకు అందరికీ ఒక గర్వకారణం. సోదరిమణులారా, మన అందరికీ తెలుసు, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఒకటి, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ మంది జీవనోపాధి లభిస్తున్న ఏకైక రంగం వ్యవసాయ రంగమే అని మనందరికీ తెలుసు. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా నుంచి ఇప్పుడు మనం ఉన్న చిత్తూరు జిల్లా వరకు ఎక్కువ వ్యవసాయం పైన ఆధారపడి బతుకుతున్న జీవితాలు మనవి. మనకు ఒక మార్పు రావాలి, రైతు అనేవాడి రాజుగా చేయాలనే దృఢ నిశ్చయంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంకల్పంతో ఎన్నో మహోన్నతమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. దానిలో భాగంగానే రైతుకు గౌరవిస్తూ అన్నదాత సుఖీభవ అంటే అర్థం ఏముంది, అన్నం పెట్టేవాడు సుఖ సంతోషాలతో ఉండాలనే మంచి అర్థం వచ్చే విధంగా ఆ రోజు సూపర్ 6 లో భాగం చేయడం జరిగింది. మనం ఒకటే చెప్తున్నాం, ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాల్సిన కర్మ మనకు లేదు. మనం ఏమైతే చేస్తున్నామో అవి చిత్తశుద్ధిగా ప్రజలకైతేనేం రైతులకేం అందిస్తున్నామా లేదని చూసుకుంటే ఒకసారి మనకు తెలుస్తుంది. సో అన్నదాత సుఖీభవ ఈ రోజు ఫస్ట్ విడత ఈ రోజు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే ఈ రోజు 7,000 రూపాయలు రైతుల ఖాతాలో డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ 7,000 రూపాయలతో ఈ ఖరీఫ్ సీజన్ లో ఏమైనా సీడ్స్ కానీ, ఫర్టిలైజర్ కానీ, ఇన్పుట్ కోస్ట్ లో రైతులకు కొద్దిగా సాయం ఉంటుంది. సుమారుగా జిల్లా వ్యాప్తంగా చూస్తే 2,05,000 మంది రైతులు సుమారుగా 138 కోట్ల వరకు ఈ సాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక 2 నెలల తర్వాత అక్టోబర్ నెలలో కూడా రబ్బీ స్టార్ట్ ఆయన ముందు కూడా ఒక 138 కోట్లు, ఇంకొక 7,000 రూపాయలు మళ్ళీ జమ చేయడం జరుగుతుంది. అండ్ జనవరి, ఫిబ్రవరి నెలలో కూడా ఒక లాస్ట్ విడత ఒక 6,000 రూపాయలు జమ చేయడం జరిగింది. సుమారుగా డిస్ట్రిక్ట్ చూస్తే ఒక 400 కోట్ల వరకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా, కేంద్ర ప్రభుత్వం సాయం ద్వారా రైతులకి ఇన్పుట్ కోస్ట్, రైతులకి ఫర్టిలైజర్, పెస్టిసైడ్ మరియు లేబర్ కోస్ట్ ఈ కేటగిరీస్ లో రైతులకి సాయం చేయడం జరుగుతుంది. సో అన్నదాత సుఖీభవ ఈ రోజు ఫస్ట్ విడత ఈ రోజు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే ఈ రోజు 7,000 రూపాయలు